బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి షాక్ తగిలింది. గాజువాకలో నిర్మించిన 4 అంతస్తుల విషయంలో జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. భవనానికి అనుమతులు లేవంటూ నోటీసులో పేర్కొంది. వారంలో సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని జీవీఎంసీ వార్నింగ్ ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు 148 స్క్వేర్ మీటర్లకు బదులు 40 స్క్వేర్ మీటర్లు మాత్రమే గిఫ్ట్ డీడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన జీవీఎంసీ ఈ నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అందిన నోటీసుల మీద డీటెయిల్స్ ఏంటి? గాజువాకలో నేషనల్ హైవే పక్కన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో 4 అంతస్తుల భారీ భవనాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. చట్టివానిపాలెం సర్వే నెంబర్ 79/9A దాదాపుగా 374 స్క్వేర్ మీటర్స్ లో ఈ భవనాన్ని నిర్మాణం అయితే చేపట్టడం అయితే జరిగింది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనం నిర్మించారంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈ రోజు కమిషనర్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రైట్, థ్యాంక్ యూ రాజు. దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు. అనేక మంది దేశ